నమస్కారం, శ్రీఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత 5 ఏళ్లు ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలన చూశామన్న సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదని వ్యాఖ్య. మచిలీపట్నంలో ఘనంగా కృష్ణా వర్సిటీ స్నాతకోత్సవం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు భాగం కావాలని పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపు. కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఉద్యమాలకు పుట్టినిల్లుగా కృష్ణా జిల్లా అని వెల్లడి. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయని, ఆ అరాచక అప్రజాస్వామిక పాలన నేటికి మానని గాయంగా మిగిలింది అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 6 ఏళ్ల కిందట ఇదే రోజు ప్రజావేదిక కూల్చారు అని, ప్రజావేదిక కూల్చివేతకు 6 ఏళ్లు సందర్భంగా ఈ సంవిధాన్ హత్య దివాస్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంవిధాన్ హత్య దివాస్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంస పాలనకు తెరతీసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలన గత 5 ఏళ్లు చూశామన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదన్నారు. నియంతలకు చోటు లేదని ఓటు హక్కు ద్వారా ప్రజలు చాటి చెప్పారన్నారు. ప్రజలు కూల్చివేత నేతలను పంపించి పునర్నిర్మాణ బాధ్యతలు మాకు ఇచ్చారు అని వివరించారు. రాష్ట్ర పురోగతి కోసం కసి, పట్టుదలతో పనిచేస్తున్నామన్నారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అని చంద్రబాబు అన్నారు. పాలకుడు ఎలా ఉండకూడదో అనే దానికి జగన్ ఒక కేస్ స్టడీ అని తెలిపారు. విధ్వంస పాలనను అంతం చేసేందుకు చంద్రబాబు, పవన్ చేతులు కలిపారన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ అడుగులకు ప్రధాని మోదీ సహకరించాలి అన్నారు. చీకటి రోజులను గుర్తు పెట్టుకుంటేనే మంచి చెడు బేరీజు వేయగలగమని వివరించారు. నాడు ఎమర్జెన్సీతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు అన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కులదోస్తే తిరిగి గద్దెనెక్కడం ప్రజాస్వామ్య విజయమని ఆయన అన్నారు. సంవిధాన్ హత్య దివస్, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు. 50 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ ప్రజాస్వామ్యం పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇంకొక పక్క న్యాయ వ్యవస్థను కూడా కబళించే పరిస్థితికి వచ్చారు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా కాలరాశారు. ఒకటి కాకుండా ఎన్నో అరాచకాలు చేశారు. అయితే ఒక్కసారి మనం చూస్తే దీనికి కారణమేం చూస్తే, నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం నేను ఏమైనా పర్వాలేదు, పోరాటం చేయాలి, మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప ఎక్కడా రాజీ పడలేదు. అదే సమయంలో మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా అవమానాలు పడ్డాడు. ఆ రోజు ఆయన కూడా ఒకటే ఆలోచించాడు, ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ముందుకొచ్చారు. అందరం కలిశాం. అదే మరిగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో బీజేపీ కూడా ముందుకొచ్చారు. అందరం కలిసి ఒకటే హామీ ఇచ్చాం, విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి 1 సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నేను మీ చేతికి తుపాకీ ఇవ్వడం లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీకు ఓటు హక్కు ఇస్తున్నా. ఓటు హక్కు అందరికీ ఒకటే. ఈరోజు 100 కోట్ల రూపాయలు లేకుంటే $100 బిలియన్ ఉండే వ్యక్తికి ఒకే ఓటు, రోజు కూలి చేసుకునే వ్యక్తికి కూడా ఒకే ఓటు. ఓటు అనేది ఒక ఆయుధం. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఒక మంచి నాయకుల్ని ఎన్నుకుంటే మన జీవితాల్లో బాగుపడతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీని 2047 నాటికి దేశంలో టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలి అనేది ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. విద్యార్థులు దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో 6, 7, 8వ స్నాతకోత్సవాలకి గవర్నర్
మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పలు కోర్సుల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు వాటిని ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 అనేది సమగ్ర దార్శనిక పత్రమని గవర్నర్ తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు అయ్యే నాటికి ఏపీని సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్పారు. Swarnandhra 2047 is a comprehensive vision document unveiled by the Andhra Pradesh government aiming to transform the state into a wealthy, healthy and happy state by the centenary year of India's independence in 2047. This vision aligns with the national vision of Viksit Bharat at 2047. The main goals of this vision document are to ensure sustainable and inclusive economic growth by leveraging technology, infrastructure and human resources with a focus on involving citizens from local communities through dedicated action units. It aims to position Andhra Pradesh among the top 3 states in the country in GDP, investments, quality of life by 2047. Andhra Pradesh plans to become a global economic leader by utilizing its second longest coastline, resources and skilled workforce, focusing on sectors like agriculture innovation, renewable energy and IT services for sustained growth. You are the future citizens who will be part of this evolving progress across sectors aligned with Bharat's సెంటినెనియల్ విజన్. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఓడరేవు నగరాల్లో మచిలీపట్నం ఒకటని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉద్యమాలకు పుట్టినీళ్లుగా అభివర్ణించారు. ఎంతో మంది గొప్ప స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ నాయకులను కృష్ణా జిల్లా అందించిందని గుర్తు చేశారు. పీజీలు, డిగ్రీలు పొందడంతో నేర్చుకోవడం ఆపకూడదన్న ఆయన సమాజాన్ని తీర్చిదిద్దే అధ్యాపకులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అన్నారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన 6, 7, 8వ స్నాతకోత్సవాలకి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు గమ్యస్థానం కాదు, స్థిరమైన వృద్ధి అని అన్నారు. లక్ష్యంతో కూడిన పయనం, కెరియర్ను నిర్మించుకోవడమే కాదు, ఇతరులకు స్ఫూర్తివంతంగా జీవితం నిలవాలి అని సూచించారు. భవిష్యత్తులో చేంజ్ మేకర్స్గా నిలవడమే కాదు, ఈ దేశ భవిష్యత్తును మార్చే విధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. గత విద్యా సంవత్సరంలో కృష్ణా వర్సిటీలో 100% విద్యార్థులు ప్లేస్మెంట్ సాధించారు అని తెలిసి అభినందించారని గుర్తు చేశారు. అయితే అనుబంధ కళాశాలలు తక్కువ ప్లేస్మెంట్ సాధించాయని, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 100 కన్నా తక్కువ రావాలని వర్సిటీ యాజమాన్యం ఈ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని ఆయన ఆదేశించారు. Machilipatnam is one of the rare towns where trade, culture, art, education created pioneers and freedom fighters. Traders from various parts of the world, including Europe, were enticed by the charm and opportunity of Machilipatnam. Our Krishna University is established in 2008, currently serving 2,000 admitted students in the university and approximately 30,000 students in 134 affiliated colleges. I am happy to learn that in the academic year 24-25, students secured 100% placement for campus students, while affiliated colleges saw close to 60% placements in the previous academic year. Though the university secured a place in the NIRF ranking 151 to 200 band in 2017, it slipped out of the rankings in recent years. I request the leadership to get the NIRF ranking below 100, and that is a task that we should do and deliver it as token of appreciation to our Honorable Chancellor. To our young graduates, I urge you to dream big, work hard, never fear failure. Success is not a destination. It is a journey of constant growth, contribution and purpose. Go forth and build not just a career but a life that inspires others. Finally, be proud of your roots, be driven by purpose, be the change makers who shape not just our futures but the future of this great nation. We are all with you. To a determined soul, entire universe shall conspire to support. The journey begins today. Go forth and light the way. You must think like an entrepreneur, bold, adaptable and resilient. Take risks but with purpose. Embrace failure as a teacher. Keep learning. Your degree is just the beginning. The world needs not just workers but creators, dreamers and doers. If you believe in an idea so deeply, chase it with your passion. Be responsible but be fearless. And all above, listen to your heart. The best innovations, like the best lives, are born from passion, not just salaries and paychecks.
అరాచక ఆగడాలకు చిరునామాగా వైఎస్ఆర్సీపీ నాయకుడు కోసూరి సుబ్రహ్మణ్యం మారాడు అని, నగరంలో శాంతి భద్రతలు పరిరక్షించబడాలి అంటే మనీను నగర బహిష్కరణ చేయాలి అని టీడీపీ అనుబంధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు, పలువురు ఎస్సీ మహిళలు డిమాండ్ చేశారు. కోసూరి మణి కాల్మనీ వ్యాపారాలపై 81 భవనాలపై అతని పేరుపై ఉన్న లాడ్జీలలో, భవనాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని, వాటిని అన్నిటినీ స్వాధీనపరుచుకోవాలి అన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలి అని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 25వ డివిజన్ దుర్గా అగ్రహారం గొర్రెలదొడ్డి సమీపంలో ఉన్నటువంటి వివిధ లాడ్జీలలో వ్యభిచార వృత్తిని వైఎస్ఆర్సీపీ నాయకుడు కోసూరి సుబ్రహ్మణ్యం చేయిస్తున్నాడు అని, అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ కోసూరి మణి ఇంటి ఎదుట ప్రజా సంఘాల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పేద మహిళలను, పేద విద్యార్థులకు డబ్బు ఎరచూపి వివిధ రూపాల్లో బ్లాక్మెయిల్ చేసి వ్యభిచార వృత్తిలో బలవంతంగా తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు అన్నారు. గవర్నర్ పేటలోని తన సొంత లాడ్జీ అయిన హోటల్ శ్రీ సాయి మణిలో వ్యభిచారం చేపిస్తూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికినటువంటి సందర్భంలో అతన్ని మీద కఠినమైన సెక్షన్లు పెట్టి న్యాయస్థానంలో శిక్ష పడే విధముగా చెయ్యాలని, ఇటువంటి అరాచకాలు చేస్తున్న అనేక కేసుల్లో ముద్దాయి అయిన కోసూరి మణిని భవిష్యత్తులో విజయవాడ నగరంలో ఉండకుండా నగర బహిష్కరణ చేయాలని పోలీస్ కమిషన్ను ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు కోరారు. కోసూరు మణి అనే అతను అంతకుముందు బంగారు షాపులు పెట్టి దొంగ బంగారం అమ్ముతూ అలా డబ్బు సంపాదిస్తూ ఇప్పుడు హాస్టలు, లేడీస్ హాస్టలు, బాయ్స్ హాస్టలు పెట్టి లాడ్జి పెట్టి బయట నుంచి, విదేశీ నుంచి బయట నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి అమ్మాయిలు వ్యాపారం చేసి పట్టుబట్టి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవడం కాదు, పేద పిల్లలకి ఆశ చూపించి చదివిస్తానని చెప్పి వాళ్ళకి ఉన్న ఎటువంటి ఆశలు ఉన్నాయో వాళ్ళకి అలా ఎన్ని ఆశలు చూపించి వాళ్ళని విదేశీలకు అమ్మటానికి, లాడ్జిలో పడుకోబెట్టడానికి ఆయన చేశాడు. అది మాకు తెలిసింది కాబట్టి మా మహిళా సంఘం, టీడీపీ సంఘం తరఫున మేము కఠిన శిక్ష ఆయనకి వేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అదే కాదు, వాడు ఎన్నో పనులు చేశాడు, దోపిడీలో చేశాడా సరే, ఇంకా అవన్నీ నేను చెప్పకూడదు కొన్ని, ఎందుకంటే వాడు చేసిన పనులకి దుర్మార్గుడు అనమాట. ఆడపిల్లలని వరుస వాయా లేకోకుండా అనభగించే దుర్మార్గుడు అతను. అలాంటి వాడిని ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా దొంగ బంగారం అని ఇవన్నీ అమ్మి డబ్బు సంపాదించి ఇప్పుడు పేద మహిళలని, లేడీస్ని వాళ్ళని కూడాను ఇలాగ ఆశలు చూపించి వాళ్ళని బ్రోతలు దాంట్లో పెట్టి, లాడ్జిలో పెట్టి వాళ్ళని చేశారు. అవి మేము చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంటుంది మాకు. కాబట్టి ఈ కోసూరి మణి అన్న అతన్ని కఠినంగా శిక్షించాలి. తనకి బెయిల్ కూడా, నాన్ బెయిల్ కూడా రాకోకుండా చేయాలని కోరుతూ ఈ మహిళల తరఫున అమ్మాయి బాధ్యతరాలు ఉంది, ఆమెతో ఒకసారి చెప్పిస్తాం. ఒక దళిత స్త్రీ ఈవిని నమ్మించి మోసం చేసేది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అతని మీద నమోదు చేయాలి. మహిళలంటే, ఎస్సీలంటే అంత తేరగా, అంత లోకుగా కనబడుతున్నారా మీకు? ఏ ఊరు చూసినా మహిళల్ని, ఎస్సీ మహిళల్ని, దళిత పిల్లలని అన్యాయంగా వాళ్ళని నాశనం చేయటాకే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. గతంలో నేను కోసూరు మణి గారికి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు. అట్లాగా నేను ఇల్లు అలాగ కనుక్కొని అక్కడ ఇక్కడ అందరిని అడిగి నేను వచ్చి అడగగా మమ్మల్ని రోడ్డు మీద పట్టుకొని చండాలంగా తిట్టి, క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అని చెప్పి క్యాస్ట్తో తిట్టి లంజులు గొంజులు అని చెప్పేసి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నన్ను కూడా మోసం చేశారు. ఇదిగోండి సార్, నేను కంప్లైంట్ పెట్టింది 4వ నెంబర్ స్టేషన్లో నేను కంప్లైంట్ పెట్టాను. అది సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు కోసూరి మణి అమాయక యువతల్ని వాళ్ళకి ఆశ చూపించి, వాళ్ళ డబ్బులు ఎరచూపి అంగట్లో సరుకులు కొన్నట్టు కొని లాడ్జుల్లో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. నిన్న పట్టుబడ్డాడు కోసూరి మణి. అతను ఇదే కాదు, గతంలో ఎన్నో నేరాలు చేశాడు. అతను బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని పెంచి పోషిస్తూ అరాచకాలు సృష్టిస్తూ, కాల్మనీలు, ఈ సెక్స్ రాకెట్లు నడుపుతూ జనాల్ని భయభ్రాంతులు చేస్తూ అధిక వడ్డీలు ముక్కుపిండి మరి వసూలు చేసే కోసూరి మణిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు, అతన్ని ఖచ్చితంగా నగర బహిష్కరణ చేయాల్సిందే. ఇటువంటి అసాంఘిక శక్తుల్ని మనం పెంచి పోషించకూడదు. ఎట్టి పరిస్థితులైనా సరే అతన్ని నగర బహిష్కరణ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ఈ సంఘాలను కోరుకుంటున్నాం. దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చివేతతో 2019 జూన్ తన విధ్వంస పాలన ప్రారంభించారు అని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.
5 ఏళ్లు భరించిన ప్రజలు 11 సీట్లతో ఆయనకు బుద్ధి చెప్పారు అని ఆమె అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ 2019 నుంచి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడిచిందని ఆరోపించారు. ఇప్పుడు నీతులు చెబుతున్న జగన్కు గత 5 ఏళ్ల విధ్వంసం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. విధ్వంసాలను మళ్లీ రెచ్చగొట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు అని మండిపడ్డారు. వైసీపీ మూకలు ఇంకోసారి రపరపా అంటే ప్రజలే ఎదురు తిరిగి వారిని కోసేలా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. జగన్ అతని బ్యాచ్ ఆటలు ఇకపై సాగవని హెచ్చరించారు. పోలీసుల సూచనలు సైతం పెడచెవిన పెట్టి మరీ మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఊరుకోవాలా అని నిలదీశారు. జగన్ తాలూకు సైకో నిజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విధ్వంసం విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్ రెడ్డి ఉన్నారు అని ఆమె అన్నారు. 2019 జూన్ 25 అనేసరికి ఒక విధ్వంసానికి ఒక విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసిన దినం. అంటే సాధారణంగా ఈరోజు మార్నింగ్ అంతా కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్న రోజు అయినప్పటికీ కూడా నాకు తెలిసి 2019 జూన్ 25 నుంచి కూడా ఆ 5 సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి. అంటే ఒక విద్వేషం ఒక విధ్వంసం అన్నది ఎజెండాగా పెట్టుకొని సుమారుగా చెప్పాలంటే 2019లో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని తన అడ్మినిస్ట్రేషన్ని కూల్చివేతలకి లేకపోతే విధ్వంసానికి విద్వేషానికి హత్యలకి ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప ఒక అమరావతిని నేల రాయటానికి అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా 5 సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పి చంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా బొక్కబోర్లా పడినట్టుగా 11 సీట్లకు పరిమితమైపోయిన పరిస్థితి. కూల్చివేతలతో మొదలుపెట్టాడు, విధ్వంసం చేశాడు, విద్వేషాలను రెచ్చగొట్టాడు, హింసను ప్రేరేపించాడు, వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు, అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించాడు, అదేవిధంగా నారా భువనమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడించారు. ఇంకా మాలాంటి వాళ్ళం అయితే ఇంకా అది వేరే విషయం. అంటే ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. అదేవిధంగా వాళ్ళ తాలూకా విధ్వంసం చేసే ఆ జనాలు కూడా వైసీపీ మూకలు కూడా బయటకు వచ్చి ఈరోజు నీతులు చెప్తున్నాయి. ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు బయటకు వచ్చి ఎక్కడ ఎవరు చనిపోతారా నేను అక్కడికి వెళ్ళి పరామర్శ చేయాలి అని ఆ ఒక్క పరామర్శ పేరు పెట్టుకొని మొబిలైజేషన్ పేరుతో జనాల్ని మూకుముడిగా రోడ్డు మీదకి కావాలని తెచ్చుకొని ఈరోజు ఏదో బల ప్రదర్శన చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వైసీపీ మూకలని కూడా రోడ్డు మీదకి వచ్చి అదే హింసా రాజకీయాలని బయటకు మళ్ళా తీసుకొస్తాము, లేకపోతే హింసా రాజకీయాలను ప్రేరేపిస్తాము, లేకపోతే బయటకు వచ్చి 2029లో రపారపా కోస్తాము, ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మీ ఆటలు సాగు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేసే ప్రసక్తి ఉండదు. దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు. దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మూకలకి చెప్తున్నాం. అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్గా రెడ్విన్ ఓవెన్ తెలియజేశారు. అమరావతి ఆర్థికంగా వృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు అని వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల డిజైన్లు బ్రిటన్కు చెందిన ఆర్కిటెక్ట్ నార్మన్ ఫారెస్ట్ రూపొందించారు అని తెలిపారు. మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూకే ప్రతినిధులకు మంత్రి వివరించారు. అమరావతి ఆర్థికంగా వృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు అని వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల డిజైన్లు బ్రిటన్కు చెందిన ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ రూపొందించారు అని తెలిపారు. దీంతో అమరావతి అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఓవెన్ చెప్పారు. ప్రధానంగా డిజైన్, ఇంజనీరింగ్ సేవల్లో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ మౌలిక వసతుల నిపుణుల బృందం ఆసక్తి చూపించింది. సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడు అని యూకే ప్రతినిధులు కొనియాడారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, ఇది కేవలం
కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులకు లాభం చేకూర్చే ప్రాజెక్ట్గా మారుతుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విమర్శించారు. బనకచెర్లకు నీటిని ఎత్తిపోసి తిరిగి పెన్నా నదిలోకి వదిలే ప్రణాళిక ఖర్చుతో కూడుకున్నదని, ఆర్థికంగా అప్రయోజకరమని చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్కు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులు ప్రజల అవసరాల కోసం ఉండాలని డిమాండ్ చేస్తూ ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, రచయిత అక్కినేని భవానీ ప్రసాద్, ఖమ్మంపాటి పాపారావు, టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా గోదావరి నది జిల్లాలో తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తుంది అన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, ఇది కేవలం కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులకు లాభం చేకూర్చే ప్రాజెక్టుగా మారుతుంది అని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం కలిగించిందని, రాయలసీమ ప్రాంతానికి కొత్త ఆయకట్టు అందించింది అన్నారు. ఈ పథకం వల్ల కృష్ణానదిలో రాష్ట్రానికి ఉన్న 200 టీఎంసీల నీటి హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వెలిగొండ లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నూతనంగా 26 కిలోమీటర్ల సొరంగం తవ్వి 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం అవాస్తవమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న పట్టిసీమ కాలువను పెద్దదిగా చేసి గరిష్టంగా నీటిని పంపించే ప్రయత్నం చేయవచ్చని, కానీ బనకచెర్లకు నీటిని ఎత్తిపోసి తిరిగి పెన్నా నదిలోకి వదిలే ప్రణాళిక ఖర్చుతో కూడుకున్నదని, ఆర్థికంగా అప్రయోజకమని చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్కు అవసరం లేనిదిగా పేర్కొంటూ ఈ పథకాన్ని వెంటనే విరమించాలని ఆలోచన పరుల వేదిక డిమాండ్ చేస్తుంది అన్నారు. ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలనే ముందుంచి ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం బనకచెర్ల ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచింది. ఆయన ఇరిగేషన్ అధికారులను పిలిపించి దాని అవసరం ఏముందో, మనకి పనికొచ్చేదా కాదా అని చూడకుండా దీని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసి తీసుకురండి అన్నారు. 3 నెలల్లో కావాలి నాకు రిపోర్ట్ అన్నారు. మన ఇరిగేషన్ శాఖ 3 నెలల్లో ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం సాధ్యం కాదని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాప్కోస్ సంస్థకి ఈ పని అప్పచెప్పింది. వ్యాప్కోస్ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జల వనరులకు సంబంధించిన డేటా మొత్తం ఉంది. వాళ్ళు ఆ డేటా దగ్గర పెట్టుకుని 3 నెలల్లో ఒక డ్రాఫ్ట్, ఒక చిత్తు ప్రతిపాదనని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ ప్రతిపాదనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మెగా కృష్ణారెడ్డి గారు ప్రతిపాదించిన ప్రతిపాదనే ఈ రోజున ఈ ప్రభుత్వం తలకెత్తుకుంటున్నటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రతిపాదన. ఈ బనకచెర్ల ప్రతిపాదన వల్ల ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో ఏమాత్రం ఉపయోగం లేదని, దాని ఖర్చు ఈ రోజున చిత్తు ప్రతిపాదనలో 80,000 కోట్లు అని చెప్పి ప్రతిపాదించారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తే అది కనీసం 1,00,000 కోట్లకు చేరకుండా ఉండదు. అది కట్టే నాటికి 1,50,000 కోట్లు అవ్వకుండా మానదు. ఇంత ఖర్చు పెట్టినా కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే ఉపయోగం శూన్యంగా పోలవరం నీళ్లు మీరు బనకచెర్ల దాకా తీసుకువెళ్ళి రాయలసీమలో ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అక్కడ మిగిలినటువంటి నీళ్లన్నింటినీ తెలంగాణకి మాకు హక్కుగా ఇచ్చేయాలి అని చెప్పి ఈ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదన అందుకునే అవకాశం ఉంది. దానికోసమే ఈ రత్సంతా, అంతే తప్ప బనకచెర్ల వల్ల తెలంగాణకు ఏదో నష్టం జరుగుతుందని కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని కృష్ణా జలాల్లో వాటాని తెలంగాణ ఇంకా ఎక్కువ చేసుకోవాలనేటటువంటి ఆలోచనే వాళ్ళకున్నటువంటి 299, 300 అనుకోండి, 300 టీఎంసీలకు అదనంగా మీరు 200 టీఎంసీ తరలిస్తున్నారు కాబట్టి ఆ 200 మాకు ఇవ్వండి, 500 టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి ఈ మధ్యన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలలో ఉన్న నిగూఢమైనటువంటి అర్థం ఇది. కాబట్టి కృష్ణా జలాల నీటి హక్కుని కోల్పోవడమే కాకుండా ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో 1 ఎకరం కూడా అదనపు ఆయకట్టు రాకపోవడంతో ఈ ఖరీదైనటువంటి ప్రాజెక్టు ఒక గుదిబండగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి, ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం ఈ రోజున ప్రతిపక్షం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని దానికి కారణం ఏమిటయ్యారంటే ఈ ప్రాజెక్టు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక. ఆయన మొదలెట్టినటువంటి ప్రాజెక్టుని ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. దీని మీద ప్రజల్లో ఎక్కడ చర్చ జరగలేదు. డిపార్ట్మెంట్లో ఎవరికి ఏ విషయాలు తెలియవు. కృష్ణానదిలో ఎప్పుడూ సమయానికి నీళ్లు రావట్లేదు.
పైన ప్రాజెక్టులన్నీ నిండితే కానీ కిందకు వదలడం లేదు. కాబట్టి దాని మీద నీటి హక్కులు ఉంటే అంత లేకపోతే అంత అని చులకనగా మాట్లాడే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాపారావు గారు రాష్ట్రం యొక్క నీటి హక్కుల ఆవశ్యకత ఏమిటి, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి మంచి చెడులు ఏమిటి అనేది పాపారావు గారు వివరిస్తారు. ఈ బ్రీఫ్ ఉపోద్ఘాతంతో నేను పాపారావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఓపెనింగ్ రిమార్క్స్ మీరు కూడా. తుంగభద్ర జలాశయం పూడికైపోవటం వల్ల ఏటా 40-50 టీఎంసీలు మన కేటాయింపులో ఉన్నవి వచ్చి శ్రీశైలంలో పడుతున్నాయి. అవి శ్రీశైలము కూడా కెపాసిటీ తగ్గిపోయి మనం తీసుకోలేకపోవటం వల్ల కిందకి పారుతున్నాయి. సో ఈ 265 ఏది నాగార్జున సాగర్కి కృష్ణా డెల్టాకి ఇచ్చే నీరు, ఆ 40 టీఎంసీ 300 ప్లస్ విభజన చట్టంలో మనకి 150 టీఎంసీలకి ప్రాజెక్టులు కట్టుకోవడానికి అనుమతి లభించింది. ఆ 150 టీఎంసీలు ఈ 300 450 టీఎంసీలు కృష్ణా నది నుంచి 269 మీటర్ల లెవెల్ కంటే ఎక్కువ పైభాగానికి మనం తీసుకెళ్ళొచ్చు. అంటే అంటే దాని రిజల్ట్ ఏంటంటే 40 మీటర్లో ఉన్న నీరు 269కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంకా పైకి లిఫ్ట్ చేసే కంటే 269లో మనకు లభించే నీటిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుని 40 మీటర్ల లెవెల్లో లభించే నీటిని 140 మీటర్ల సాగుబడికి అందించేస్తే మనకి ఆచరణకి, నిర్వహణకి ఖర్చు, వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ ఉద్దేశంతోనే మనం రాయలసీమకి 4 ప్రాజెక్టులు స్టార్ట్ చేసాం ప్రకాశంతో కలుపుకొని. ఇవాళ మీరు ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి నుంచుంటే ఇప్పుడు 1800 క్యూసెక్కులు సముద్రానికి పోతున్నాయి. ఇవాళ ఇంకా వర్షాకాలం రాలేదు, అయినా పోతున్నాయి. అంటే ఏంటి, కృష్ణానదిలో నాగార్జున సాగర్ దిగువన, పులిచింతలకు దిగువన మనకు ఒక యాక్టివ్ స్టోరేజ్ కూడా లేదు, కేవలం 1 టీఎంసీతో ఉన్న ప్రకాశం బ్యారేజ్ తప్ప. అందుకని నీరంతా వృధాగా పోతాం. వారం క్రితం నేను దాదాపు 2 గంటల పాటు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాటలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వినిపించండి అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ఏడాదిగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల విలువెంతో చెప్పి చంద్రబాబును బాకీలు తీర్చమని డిమాండ్ చేయండి అని వైసీపీ నేతలకు ఆయన ఆదేశించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 5 వారాల పాటు నిర్వహించే రీకాలింగ్ చంద్రబాబు బుస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ 5 వారాల పాటు జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు, బాండ్లను గురించి ప్రజలకు గుర్తు చేయాలి అన్నారు. గత ఏడాది జూన్ నుంచి ప్రభుత్వ పథకాలు రాకపోవడం వల్ల చంద్రబాబు ఎంత బకాయి పడ్డారో ప్రతి ఇంటికి వెళ్లి లెక్కలతో సహా వివరించాలి అని సూచించారు. తమ బకాయిలు ఎప్పుడు తీరుస్తావంటూ చంద్రబాబును నిలదీసేలా ప్రజలను సిద్ధం చేయాలి అని పార్టీ నేతలకు ఆదేశించారు. తాను 5 ఏళ్లలో వివక్ష లేని పాలన చేశాను అని, పథకాల అమలులో కులం, మతం, పార్టీ చూడలేదని చెప్పారు. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగ పాలన చేస్తున్నారు అని ఆరోపించారు. ఏడాది కాలంగా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షపూరిత పాలన సాగుతుంది అని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి
మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలు విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం. దాదాపు 2 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తూ ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే, సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, 2 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత, ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత. రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు, ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు, పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, అంటే జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత 5 ఏళ్లు ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలన చూశామన్న సీఎం చంద్రబాబు, ప్రజాస్వామ్యంలో నియంతలకు విధ్వంసకారులకు చోటు లేదని వ్యాఖ్య. మచిలీపట్నంలో ఘనంగా కృష్ణా వర్సిటీ స్నాతకోత్సవం, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు భాగం కావాలని పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపు. కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, ఉద్యమాలకు పుట్టినిల్లుగా కృష్ణా జిల్లా అని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.